విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సినిమా చావా. ఈ సినిమా ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రం కోసం ఇతర భాషల వారు కూడా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా అన్ని భాషల మంచి సినిమాలని ఎంకరేజ్ చేసే మన తెలుగు ఆడియన్స్ చావాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో చావా ముచ్చట ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో బాలీవుడ్ నుంచి చాలా మంది ఏవేవో సినిమాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు కదా రిలీజ్ చేయాలని వారు కామెంట్స్ చేస్తున్నారు. మరి మేకర్స్ మాత్రం ఇలాంటి సినిమా పెట్టుకుని మంచి ఛాన్స్నే మిస్ అయ్యారని చెప్పాలి. పుష్ప 2 మూవీతో బన్నీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనం చూసాం. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో బన్నీ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ రాబోతోందని తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ కూడా అట్లీ ఓకే చేశాడట. బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ని ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేశాడట అట్లీ. గ్లామర్తో యూత్ని ఆకట్టుకునేందుకు ఆమెను ఈ సినిమాలో తీసుకున్నాడట. ఇక అట్లీ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడట. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ 16వ సినిమా. గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ సినిమా పడినప్పటికీ దీనిపై భారీ హైప్ నెలకొంది. అయితే ఈ చిత్రం తర్వాత చరణ్ సుకుమార్తో తన 17వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా ఎన్నో అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఈ సినిమాపై సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్లో సుకుమార్ పక్కా యాక్షన్ ప్యాక్డ్ జానర్లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా చరణ్ డ్యూయల్ రోల్లో కనిపిస్తాడని టాక్. ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ అనే సంగీతం అందించనుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర భారీ అంచనాల మధ్య వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం చాలా జాగ్రత్తగా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీంతో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దేవర పార్ట్ 2లో అన్ని పాత్రలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. దేవర పార్ట్ 2లో దేవర కథ ఎక్కువగా ఉంటుందట. అంతేగాక కథలో చాలా డెప్త్ ఉంటుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక హరీష్ శంకర్తో గబ్బర్ సింగ్ తర్వాత మరో పోలీసు నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు డబుల్ అయ్యాయి. అయితే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూడడమే కాకుండా అభిమానులు ఊహించని విధంగా ఆయన పాత్ర ఉంటుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో ఓ కారు సీన్ ఉంటుందని, అందులో పవన్ కారుపై కూర్చుని వెళ్లడం రియల్ లైఫ్లో పవన్ కారుపై వెళ్లిన సీన్కు దగ్గరగా ఉంటుందని హరీష్ తెలిపాడు. ఈ వార్తతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ ఎపిసోడ్ను సినిమాకే హైలైట్గా వచ్చేలా చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. రియల్ లైఫ్లోనూ ఈ సీన్ వల్ల రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు కూడా బద్దలు కావాలంటే ఈ సీన్ పవర్ఫుల్గా రావాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు.